ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం, త్రాగేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని త్రాగాలి. ఇది కూడా అంటారా? ఇది మంచినీళ్ళకి కూడా ప్రార్థన చేసుకోవాలంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు హాస్పిటల్లో చూడండి, ఏమండి మంచాల మీద పడుకోబెట్టుంటారు కదా, లేవలేని స్థితిలో పేషెంట్లు, వారిని ఇద్దరు లెగ్గొట్టి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిస్తారు. అంటే మంచినీళ్ళు తాగే అటువంటి ఓపిక వారికి లేదండి. మరి నేను అంటాను, నీకు నాకు ఆరోగ్యం లేదా? నీకు నాకు దేవుడు ఓపిక ఇవ్వలేదా? నీకు నాకు బలాన్ని ఇవ్వలేదా దేవుడు? మరి ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక మంచినీళ్ళు త్రాగేటప్పుడు కూడా దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి త్రాగితే ఎంత బాగుంటుంది. త్రాగలేని స్థితిలో ఉన్నవారు హాస్పిటల్లో ఎందరో ఉన్నారు. ఆయన కృప చూపించి నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా.